హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం, ఈ రోజు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష రియాక్ట్ అయిదాం అనుకున్నాము. కాకపోతే చాలా పెద్ద ఎపిసోడ్స్ కాబట్టి ఆ ఎపిసోడ్ మొత్తం క్రియేట్ కాలేం కాబట్టి వాటికి వచ్చిన రీల్స్ కి రియాక్ట్ అయిదాం. ల్యాండర్ మాడ్యూల్ అసలు హైపే లేని అగ్ని పరీక్షకి ఇంత హైప్ వస్తుంది, అది కూడా ఒక 2 days లా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా. ఏడ చూసినా బాల్ 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 అదే అనిపిస్తుంది. తుప్పల్ బాల్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎండ్ లా మేము ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తాం లాస్ట్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఆట చూస్తావా? చిట్టా 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 సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? గారు ఒక్క నిమిషం. బాలు నువ్వు ట్రాన్స్ కదా? మొన్నటి దాకా అందరు ట్రోల్ చేసిర్రా ఉప్పల్ బాల్ 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 ఉప్పల్ బాల్ అని. ఈ రోజు మొత్తం నా ఫేవరెట్ ప్లేయర్ ఉప్పల్ బాల్ అంటారు ప్రతి ఒక్కరు వచ్చి. ఈ ఎలివేషన్ ఏదో నాకు అర్థం కావట్లేదు. మన నవదీప్ అన్నాడుగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం నేను పంపించి అది ఇది అని, కానీ సమాజం మొత్తం కలిసి నవదీప్ నేసుకుంటారు అవి. అదే కామెడీ, గలీజ్ వేసుకుంటారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకోరు, అది కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళు జడ్జిలు కాబట్టి. కానీ సడన్ గా నవదీప్ చీప్ ఎంటర్టైన్మెంట్ నీది అని అన్నాడు. నాకు ఎంత నవ్వొచ్చింది అసలు. చీప్ ఎంటర్టైన్మెంట్, క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందా? మరి ఎంటర్టైన్మెంట్ అలా చీప్ క్వాలిటీ అట్లుంటదా? అది కాదు అసలు థింగ్ ఏం తెలుసా, చీప్ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే అన్నారో వాళ్ళే అది ఆ ఎంటర్టైన్మెంట్ చేసిరు అనమాట. అంటే లైక్ ఆ చీప్ జోకులు అవి అన్ని కూడా వేసిరు అదే షోలా. అది అంతా కూడా ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్, బట్ ఒకరిని అట్లా అనడం ఈస్ నాట్ రైట్. అదే హిపోక్రసీ. చీప్ ఎంటర్టైన్మెంట్ అనలా ప్యూర్ ఎంటర్టైన్మెంట్, క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి. కుదిరితే నవదీప్ గారితో చేద్దాం అనుకున్నాను. కమ్ టు మై రూమ్. అది ఆహా, ఇప్పుడు అందరు వేసుకుంటారు ఇట్లాంటివన్నీ తీసి. అంటే ఇప్పుడు అక్కడ ఉప్పల్ బార్ని అన్నప్పుడు మరి చీప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి చీప్ జోక్స్ అన్నప్పుడు మరి ఇదే లాంటి జోక్ అవుతుందమ్మా, దీన్ని ఏమంటారమ్మా అని అంటున్నాను నెటిజన్లు, మేము కాదు. అంటే నవదీప్ అన్న వేస్తే అది సంసారం, మనం ఉప్పల్ బాల్ చేస్తే అది వ్యభిచారమా? అట్లుంది మరి అని మనం కాదు, ఇన్స్టాగ్రామ్ నెటిజన్లు అంటున్నారు. కామెంట్ పెడుతున్నారు నెటిజన్లు. అట్లా అడిగిన నెటిజన్లను కూడా కమ్ టు మై రూమ్ అంటున్నాడు అని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు ఉప్పల్ బాల్ ని బిగ్ బాస్ నుండి రిజెక్ట్ చేసిర్రు. ఇప్పుడు ఉప్పల్ బాల్ తమ్ముడైన ఫేమస్ అని దానికి ఇట్ట రియాక్ట్ అవుతుండో మనం చూడబోతున్నాం, చూద్దాం. నవదీప్ చరిత్ర చూస్తే ఎంత చీప్ ఉంది, మాల్ చీప్ కామెడీ కాదు, నీ బతికే చీపు. ఓపెన్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంది, డ్రగ్ పాపం రాడు, అది కన్ఫర్మ్ కాలేదు రా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పోలీసులకు ఎవరో నైజీరియన్స్ ఉంటారు కదా, వాళ్ళ నలుగురితో నీకేం సంబంధం? అదొక్కటే వాడు పట్టుకున్నాడు. నైజీరియన్స్ ఎందుకు వచ్చిర్రా? వాళ్ళని కూడా కమ్ టు మై రూమ్ అన్నాడు. అయింది మాలాంటి వాళ్ళకి ఎందుకు ఆఫర్ ఇవ్వర్రా? నీకు ఎందుకు ఆఫర్ ఇయ్యరా అంటే నువ్వు రూమ్కి వెళ్ళావు కాబట్టి. అదే ఆడిషన్స్ కోసం, ఆడిషన్స్ కోసం. ఆయనకి బిందు మాధవ్ అక్కయ్య, అక్కయ్య నీ మీద రెస్పెక్ట్ పోయింది. నువ్వు జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్ అని అడుగుతున్నావు. నువ్వు ఫస్ట్ లెస్బియన్ అక్క, నాకు అర్థమైంది. లెస్బియన్ మొగరాయిన్ లాగా. అవేమన్నారు పాపం, జస్ట్ అడిగింది రా, ట్రాన్స్ఫర్ కాదు అని అంతే. ఆమె నార్మల్ గా అడిగి దానికో బీజిఎం వేసి ఎలివేట్ చేసిర్రు కథ. అయితే అంటే నాకు తెలిసి ఏదో ఇట్లాంటి డైలాగ్ చెప్పండి, ఇట్లా హార్ష్ గా బిహేవ్ చేయండి అన్నట్టు స్క్రిప్ట్ ఉంటది వాళ్ళకి కూడా. మరి టీఆర్పీ కావాలంటే ఎట్లా? అగ్ని పరీక్షకి అంత హైప్ లేకుండే, నార్మల్ గా ఉండే. కానీ ఇప్పుడు దీని వల్ల అగ్ని పరీక్షకి హైప్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని అని చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళు ఎంత తోపులో చూద్దాం అని చెప్పి అందరూ అగ్ని పరీక్ష చూస్తారు. అది వాళ్ళ టాటిక్స్ అవన్నీ. ఎట్లా కొట్టుగా చావండి అని చెప్పి వదిలేసి రాలి, మాకు టీఆర్పీ రావాలి. కానీ పాపం బుక్ అయింది మాత్రం జడ్జిలే కదా. వాళ్ళు గంట కూడా ఫరక్ పడదు అనుకో.
బిగ్ బాస్ బానే అన్నాడు, అగ్ని పరీక్ష బానే అంటది, జడ్జిలే బలైపోయారు. అంటే నవదీప్ కి ఇదేం కొత్త కాదులే, లాస్ట్ టైం కూడా బాగా వేసుకురుగా. మస్తు కాంట్రవర్సీలో ఇరికిండు. చిన్నపిల్లలు రా మీరు. అన్నాడనంటే అమ్మాయిలదే డామినేషన్ ఎక్కువ అనేసి అంటున్నారు. సో వి వాంట్ టు సీ అ డిబేట్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. మీరు అందంగా ఉన్నారు, మీరు డామినేటింగ్ లేరా? ఇదేం డిబేట్ రా, వాడు గ్యాప్ లో కలుపుతున్నాడు. చూరగాడు. అందంగా ఉన్నారు అన్నావు, ఐఎమ్ అ ఫీమేల్, యు ఆర్ అ మేల్, కంపారిజన్ ఉండదు అందంకి. అందరు ఈక్వలే. నువ్వు లాజికల్ గా మాట్లాడుతున్నావు, ఆల్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి డిబేట్ లో లాజికల్ గా మాట్లాడతారా అంటే ఎట్లా మాట్లాడాలి మరి? వాడే చెత్త పాయింట్ పెట్టిండంటే ఇవి ఇంకా అంతకన్నా చెత్త పాయింట్ పెట్టింది. పాపం ఇంకా ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినట్టు ఇట్లా ఉంటది కొంచెం. యాక్చువల్ గా మనోడైతే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడమంట. లాస్ట్ టైం షాకీబ్ ఇంకా ఏమంటారు మన ప్రియా అని ఉండే అనమాట. వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ లాగా చూపించారు కదా. నాకెందుకో ఈసారి వీళ్ళిద్దరిది పెట్టి లవ్ ట్రాక్ అని చెప్తారు అనిపిస్తుంది నాకు. లవ్ ట్రాక్ అంటే లవ్ ట్రాక్ ఏముండదు, అట్లా ఉన్నట్టు క్రియేట్ చేస్తారు అంతే. ఒక క్యూరియాసిటీ అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. వాళ్ళేమో లవ్ సాంగ్లు వేస్తారు, బయటకు వచ్చినాక ఈ కంటెస్టెంట్లు ఏమో మేము అన్న చెల్లెళ్ళమండి. అదే పెద్ద ట్విస్ట్. హాయ్ జడ్జెస్, మై సెల్ఫ్ అక్షయ్ రాజ్. ఏ రత్నం సార్ 75mm రాడ్కి ఆవదం పూసుకుంటా. ఎనీ టాపిక్ లా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ కూడా బాగా ఆర్గ్యూ చేస్తుంది, ఆవిడ పంపలేం కదా బిగ్ బాస్ హౌస్. నీ సైడ్ నుంచి నాకు ఒక్కటి కూడా కనిపిలా. నువ్వు రోస్ట్ అన్నావు, అది రోస్ట్ లాగా లేదు, చెత్తలా ఉంది. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఒక పాయింట్ చెప్పి రిజెక్ట్ కదా, బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు నీలో అని మొక్కం మీద రీజన్ లేకుండా అంటే రీజన్ ఉందో లేదో చూసే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయిలే, కానీ నువ్వు వెళ్ళి ఇంకా డిసిషన్ రెడీ ఉంది ఇక్కడ వెళ్ళు. పుల్ అవుట్ కాంటెంట్ ఫ్రమ్ మీ, నేను బయలుదేరరావా ప్లీజ్ బాయ్. అరే లిటరల్ గా చెప్తున్నా కదా, నేను మూడు ఎపిసోడ్లు మొత్తం చూసిన, ఆయన ఎపిసోడ్ అన్ని చూసిన. అంటే లైక్ వాళ్ళు ఎడిటింగ్ లో వాళ్ళు ఏం లేపేసారు ఏం చేసారు నాకు తెలియదు, కానీ వాళ్ళు చూపించిన దాంట్లో మనోడు ఆడ అంటే ఇన్స్టాగ్రామ్ లో రోస్ట్లు చేస్తాడు, కానీ లిటరల్లీ ఆడ పోయి రోస్ట్ చేసుకొని వచ్చిండ్రా. కాదు, నిద్రపోయే అభిజిత్ కూడా ఎల్రా నాయన ఎల్రా అంటుండంటే ట్రిగర్ చేసిండ్రా. బిగ్ బాస్ ని రోజు చేస్తే బిగ్ బాస్ కూడా ఎందుకు కూకుంటాడు, జడ్జెస్ ని రోజు చేస్తే జడ్జెస్ ఎందుకు కూకుంటారు? మనోని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని కూర్చున్నట్టు రాళ్ళు. సగం మందిని అయితే ఇట్లనే తీసుకోపోతారు, అంటే తీసుకుపోయి గాలి తిప్పుదామని అంటే తీసుకోపోతారు. గమ్మున బయటకు వచ్చి రిలీజ్ అయ్యే ఎపిసోడ్ లో రోస్ట్ అయ్యే బ్రో, అంతే అంతే. అదే బెస్ట్. కానీ ఇక ఎండ్ ఆఫ్ ద డే జడ్జెస్ మూడు బట్టి ఉంటది రబ్బాయి, అంతే మరి. తీసుకుంటారు, నచ్చిన తీసుకోరు, అంతే. ఇక ఇప్పుడు వాళ్ళకి లంచ్ లో నచ్చని కూర పెడితే దాని తర్వాత ఇట్లనే రియాక్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వీడు ఒక ఫ్రస్ట్రేషన్ మంచి వస్తాడు. మీ పరీక్ష 2కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కలా చెప్తున్నా ఎందుకు కొరుగుతున్నారా పొద్దున ఏమైందిరా? మీరు పోయిరు ఆడిషన్స్ కి, అప్పుడు దాకా ఆడిషన్స్ చేసుకురా, సెలెక్ట్ అయినాడు బిగ్ బాస్ పోయిరా, టైటిల్ గెలిస్తే టైటిల్ గెలిచిర్రా, అంతే ఉండాలి. మేమే ఆడిషన్ పోయినా మాకే ఉంది టాలెంట్, పీకుడు అనుకుంటాం. మీరు రీల్స్ పెట్టిరు అనుకో కాలుతుంది, నిజం చెప్తున్నా. నేనే తోపు కానీ నాకే వచ్చింది, మీకు రాలేదని పొద్దు నుంచి చూస్తున్నా. ఒక్కొక్క రీల్ ఎట్లా వస్తున్నాయి అంటే కాలుతున్నాయి నా ముందు. బండి కాలి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఉండురి, ఓవర్ దెంగగురి, నాకు గెలిఫ్ మాటలు వస్తున్నాయి పొద్దు నుంచి, రిజెక్షన్ మెయిల్ చూసినప్పటి నుంచి. సో అందరికైతే కంగ్రాచులేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ. ఈ బిగ్ బాస్ వాడు కూడా ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాడు, ఏదో హైప్ ఇచ్చుకోవడానికి కామన్ పీపుల్స్ అని ఒక డ్రామా, అంతే షో. ఇది ఇంకెంతసేపు చెప్తాడు రాడు, అన్ని తెలిసిన కూడా అప్లై చేసింది. ఏంది కుమార్ అన్నా నువ్వు వాడు తిట్టేది లాస్ట్ కంగ్రాట్స్ చెప్తాడు రాడు. అంతేరా, మెన్ ఆర్ సింపుల్. ఈసారి పోయి వచ్చిన వాళ్ళు అందరు ఇంద్ర ఎంత వైల్డ్ గా ఉన్నారు. అగ్ని పరీక్షలో ఎవరెవరైతే సెలెక్ట్ కాలేదో ప్రతి ఒక్కళ్ళు రీల్ పెడుతుర్రా. ఆ షో ఇట్లుంటది, మమ్మల్ని కామన్ మ్యాన్ అని చిన్న చూపు చూసిర్రు, అన్ని తెలిసి పోతారు మళ్ళా. అది వైల్డ్ కాదు బాయ్, అది వరస్ట్ బాయ్. అదే రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోతుండ్రా ఎవడు. ఇప్పుడు జడ్జిలు ఉంటారా ఆడ, వానికి ఏం ప్రాబ్లం ఉంటుందో, ఏడు నొప్పి ఉందో, వానికి ఏం టెన్షన్ ఉందో, వాడు నచ్చితే తీసుకుంటే లేకపోతే లేదురా బాయ్. వాడి నొప్పి కాదు బాయ్, వాళ్ళు ఎందుకు ఉంటారు ఆడ, షోకి బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి, షోకి బెస్ట్ తీసుకోవాలి, ఎవరైతే టీఆర్పీ గట్టి తీసుకొస్తారో వాళ్ళని తీసుకోవాలా ఉంటది అట్లా. అంటే వాళ్ళు ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, సో వాళ్ళకి ఎవరికైతే బాగా మసాలా ఉంది
అన్నట్టు వాళ్ళ గట్ ఫీలింగ్ చెప్తుందో వాళ్ళని తీసుకుంటారు సింపుల్ గా. బిగ్ బాస్ స్క్రిప్ట్ లో ఎవరైతే పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్ లో కాబట్టి అంతే. ఇది కూడా పెట్టిరా బిగ్ బాస్. అరే మనది కాదురా ఇది, సాంబార్ ఇది. ఓ తమిళ. చూడు బిగ్ బాస్ కామన్ మ్యాన్ సీజన్ 1 అంట. మనం చూసి ఎంతైనా రీమేక్ లే చేస్తారు. అంతే మరి. మనదే క్రింజ్ అంటే డబుల్ క్రింజ్ ఉంది కదా ఆయన. ఏదిరా ఇది బస్ స్టాప్ లో అదే మ్యాజిక్. ఇంకా నేను ఖర్చు పోయలే. ఫుడ్ గేమా అబ్బా, రోత గేమ్ ఇది, సాంబార్ గేమ్ ఇది. స్పిట్ గేమ్ ఇది. ఏదిరా ఇది? అరే నేను ఇందాక అంటే ఫేక్ అనుకున్నా కానీ నిజమే రా. జియో హాట్స్టార్ తమిళట. నీ అమ్మ మ్యూజికల్ చైర్ అట్లనే పెట్టచ్చు కదా. ఏదరా చిల్లర కాదు. అరే ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకొని దాని చైర్లు అరేంజ్ చేసే పెట్టుర్రా వీళ్ళకి టాస్క్ లో. ఎట్లా పడితే అట్లా చిల్లర మొత్తం రోతుంటే అది కొట్టుకుంటూనే ఉంటారు. ఇక బాత్రూమ్ గడికి టాస్క్ కూడా పెట్టింటారు నాకు తెలిసి. ఆమె కాలు పెట్టిందిరా, హీలు గుచ్చుకోతే సాంబార్ కావాలరే, డేంజర్ గా. ఇది ఎక్కడ సాంబార్ కాన్సెప్ట్ రా. అరే హిందీలో కూడా ఇంత రోత చూడలేరా నేను ఎప్పుడు. హిందీలో ఉంటాయి మాస్క్ పెట్టుకొని మరి చేస్తుంది. ఈడున్నారా చైన్ భాస్కర్, అటాక్ పాండు, తుపాకీ త్యాగరాజు, కత్తి కనకరాజు, బాంబు కుమార్. సిటీలున్న రౌడీలు గుండాలు స్క్రాప్ అంతా ఇక్కడే ఉంది కదరా. ఎవర్రా అద్దా? అరే అద్దప్పుడు పిల్లర్ నెంబర్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. అరే యాడ దొరికింది సంతరా ఇదే? మేక్స్ యూ యాంగ్రీ. యాక్చువల్లీ నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయింది. అందుకే పొద్దున నేను 7-6 o'clock అట్లా లేచి బయటకు వచ్చి జాగింగ్స్ అవి చేసుకునేవాను. ఆమె 10 o'clock క్లాస్ అంటే 9:55 అప్పుడు లేస్తుంది. టైం లేదు, ఏం లేదు. సో ఆ డిఫరెన్స్ అనేది ఉంది కదా, దట్ డిఫరెన్స్ అంటే ఎంత ట్రై చేసినా గానీ అసలు కుదరకపోయేది. తన్ని తనలాగా వదలాలి కదా, అందుకే వదిలేసిన, బ్రేకప్ అయిపోయింది కదా. వచ్చిందారా? వావ్, ఇదిరా జోక్ అంటే. క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ అంటే కాస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఇది. కాస్ట్లీ. మనం బూకుగాలం కాబట్టి మనకు జోకులు అర్థమవుతలేవు. ఒక్క నిమిషం, జస్ట్ ఇఫ్ యు డోంట్ మైండ్ జస్ట్ లిఫ్ట్ అప్ యువర్. ఏ పని అయినా తక్కువది కాదు. ఒక్క నిమిషం కాదు. టచింగ్ మెసేజా? సభ్య సమాజానికి బాగానే మెసేజ్ ఇస్తున్నారు రా పాపం. ఏ పైన తక్కువ కాదు. She's crying more. I wish you all the very best. మీరు ఎందుకు అభిజిత్ ఈస్ రియల్లీ గ్రేట్ రా అనే కమెంట్ రా. చాలా గ్రేట్ రా అభిజిత్. అభిజిత్ రియల్లీ యూ ప్రూవ్డ్ వన్స్ అగైన్. మంచోడు రా అభిజిత్. కానీ జస్ట్ నిద్ర అవుతా ఉంటాడు అంతే. అప్పుడప్పుడు మేలుకొని ఉంటాడు అంతే. మేల్కొని ఉన్నప్పుడు చూసిన ఎంత మంచి మెసేజ్ ఇస్తుండే సభ్య సమాజానికి. ఏం రాసావు? నేను బుర్రలో పందిలా గుర్తాను రాసా, నాకు గుర్తుంది. నీ కోరిక నెరవేరబోతుంది. అరే ఇది ఏంద్రా మరి పాపం ఆడేదో ఏదో సరదాగా రాసినట్టు పని చేసిరారా? కాదురా, వీనికి యాక్చువల్ ఏం చేస్తారు తెలుసా? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే వాడు ఫస్ట్ ఫైట్ చేయమంటారు, ఫైట్ చేస్తాడు. టెర్రరిస్ట్ అంటారు, యాక్ట్ చేయంటే ఏదో అన్ని చేస్తాడు రా. దాని తర్వాత వచ్చే జన్మలో నీకు పందిరా బుట్ట ఉందని చెప్పి రాసినావు ఎందుకు అంటే, ఈ జన్మలా నేను ఫిట్నెస్ మొత్తం ఫిట్గా ఉంటా, పంది అంటే ఇట్లా ఏమంటారు లేజీ కదా, కొంచెం నాకు అట్లా ఉండా ఉంది వచ్చే జన్మలా అని అంటాడు రా. తీసుకొచ్చి పెడతారు, వాడు యాక్ట్ చేస్తాడు. అంత చేసినా కూడా మాకు రెడ్డిస్తారు రా. కాదు ఇప్పుడు నెక్స్ట్ అభిజిత్ పొర్లడా అందులో బుడతలా? అభిజిత్ నువ్వు ఆ క్వశ్చన్ తప్ప అడిగి. అభిజిత్ క్లీన్ చేస్తాడా లేదా మన మట్టి అంత అని అడగాలి.
ఎందుకు ఇప్పుడు ఆమె షూస్ క్లీన్ చేయించినప్పుడు ఆమె చెప్పులు పోయి క్లీన్ చేసిండు కదా. నీకు మెసేజ్ అర్థం కాలేదు. అక్కడ మెసేజ్ ఏంటిది, ఏ పని కూడా తక్కువ పని కాదు అన్నట్టు. ఇక్కడ ఏముంది, ఏ పంది తక్కువ కాదు రా భయ్, పందిలా బతకడం అంటే అంత ఈజీ ఆరా? పంది అంటే చిన్న చూపు అయిపోయిందా? ఇదిరా చీప్ ఎంటర్టైన్మెంట్ అంటే, ఇదిరా చీప్ జడ్జిమెంట్ అంటే. మీకు అర్థం కావట్లేదు. చీప్ జడ్జిమెంట్ రా చేయమంటావు. ఆమెకైతే చెప్పులు తెలుస్తాడు కానీ వాని మూతి మొత్తం అంటింది మట్టి. వాడిని చూడాలి. పందిని ఇట్లా చులకనగా చూడడం తప్పురా. వాళ్ళు చెప్పింది చేసిన రెడ్డి ఇస్తారు, చెప్పింది చేయకపోతే మేము చెప్పింది చేస్తా వెళ్ళిపోతారు. వానికి 2 రెడ్ లో గ్రీన్ ఉంటది అనుకుంటా. 2 రెడ్ లో గ్రీన్ ఇస్తారు. అంటే ఎర్రమట్టి అంటే ఎర్ర కార్డు ఇస్తారా? ఏకర్ లో ఎన్ని గుంటాస్ ఉంటాయి? 10,000. కాన్ఫిడెంట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ కాలే. క్వశ్చన్ ఏంట్రా? 1 ఎకర్లు ఉండేటి 40 గుంటలే. నువ్వు ఎంత నెత్తి కింది కాలు చేసినా, ఏ యాంగిల్ చూసినా 40 గుంటలే ఉంటాయి. వాడు ఇంకా రియల్ ఎస్టేట్ అన్న కాదు, వాడు ఏ గుంటల గురించి చెప్తున్నాడు. నువ్వు ఇట్లా అంటావు కాక, నువ్వు ఇట్లా అంటావని ఒక ఎకరంలో ఎంతమంది గుంటలు పడతారని అని ఆలోచిస్తున్నాడు. అరే చీప్ ఎంటర్టైన్మెంట్ అక్కడ అని చెప్తున్నా. నువ్వు కాదు, నువ్వు శ్రీముఖి ఫ్యాన్ కదా? కాదు, అరే కాదు, నువ్వు శ్రీముఖి ఫ్యాన్ కదరా? ఏ కాదు, కాదురా ఎన్ని తవ్వితే గుంటలు. గుంటల గురించి అంటున్నా నేను, వేరే గుంటల గురించి అంటున్నా. ఫామ్ లో నెక్స్ట్ లైఫ్ నీకుంటే ఒక కోడిలాగా పుడతానన్ను. ఎందుకన్నా? పోతూ పోతూ ఇద్దరు ఆకలి తీరుస్తూ పోదామని. ఇప్పుడు ఈయన్ని కోడిలాగా ఇట్లా కుక్కు కుక్కు అని నింపాలి విత్తనాలు ఇట్లా. అసలు ఏమనలేరు, అసలు ఏమనలేరు కదా. వాడు పందిలాగా బొర్లు ఇచ్చినప్పుడు వీడిని కోడిలాగా వేపియాలి. ఎంత అన్ఫేర్ రా ఇది. ఇది నా చీప్ జడ్జిమెంట్ అంటే. అదే కదా, పార్షియాలిటీ, బయాస్డ్. అరే ఏమైపోయింది రా సడన్ గా అక్కడ పోయి ఇక్కడ వచ్చేసరికి చాలా అయిపోయింది. వాడినేమో పాప అంతా బొరిపిస్తారా? పందికో న్యాయం, కోడికో న్యాయం. ఇన్విజిబుల్ గా ఉంటే అమ్మాయికి ఎలా వెళ్ళి కిస్ చేస్తావు? సారీ మేడం బట్ అంతే. నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదు అప్పుడు? అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ కిస్ చేస్తా అని చెప్పిండా? అంటే ఇట్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. నేను వెళ్ళి ఒక అమ్మాయికి ముద్దు పెడతా అని ఉంటాను రాస్తాడు. వీడు ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు, అమ్మాయి ఇంకోరిని లవ్ చేస్తుంది. అయితే వీడు పోయి అమ్మాయిని కిస్ చేయడానికి ఇన్విజిబుల్ అవుతాడు అంటాడు. కాదు, ఇప్పుడు సాయిగాడు అదే ఇన్విజిబుల్ అయితే వాడు ఇంకా ఘోరాలు చేస్తాడు. మరి అది వేరే అనుకో, అది వేరే. అంటే ఇప్పుడు ఏంది, ఒరే గట్టి క్లాసిక్ పంపించేస్తారు రా అని పాపం. కాదు, ఇన్విజిబుల్ అయినాక ఏం చేస్తావు అంటే పోయి అనాథలకి అన్నం తినిపిస్తా అంటాడా? ఏమంటాడు రాడు? నేనైతే బ్యాంక్ లో డబ్బులు దొబ్బేస్తా అంటారు. అవి అంటే నువ్వు దొంగ అంటే దొంగ బుద్ధులు, క్రిమినల్ థాట్స్ అని. ఇప్పుడు ఆయన జడ్జిలు ఎట్లున్నాడంటే నేను ఏ పాయింట్ మీద దొరికితే ఆ పాయింట్ మీద కొడతాం అన్నట్టున్నారు. కొన్ని 100 మంది 100 రోజులు కష్టపడ్డ సొమ్ముని నువ్వు దోచేయాలనుకుంటున్నావా? దోచే దొరికింది దోచే అనలేము కదా. మరి కనీసం బ్యాంక్ లో దోచుకుంటాం రా. క్రిమినల్ అనిరా నువ్వు పెద్ద. గైస్ అక్కడ ఏమేమి జరిగిందో నువ్వు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంకా చెప్తాను. గ్రూప్ డిస్కషన్లు అని చేశారు, మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాగా అన్నారు. అవన్నీట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులపోకులాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారు, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు నువ్వు కానీ అవమానించావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణం అవుతుంది. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బాల్ అదంతా రియాలిటీ షో అంటే అట్లనే ఉంటది. రిజెక్షన్ యాక్సెప్ట్ చేయి. ఎందుకు పాపం రా బాలు అసలు. అదే కదా. కానీ నాకు ఫైనల్ గా నేను ఒక్కటి చెప్తాను, నాకు ఏమొచ్చిందంటే వేరే కంటెస్టెంట్స్ అందరేమో కానీ ఉప్పల్ బాల్కి ఛాన్స్ ఇచ్చేది ఉండే. అంటే లైక్ ఒక టాస్క్ అన్నా ఏదైనా ఇచ్చి ఎంటర్టైన్ చేయడానికి అట్లాంటి టాస్క్ ఇచ్చేది ఉండే. బికాస్ ఎంటర్టైన్ చేస్తుంటాడు కదా జనాల్ని. ఎంత రోత చేసినా కూడా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఇన్స్టాగ్రామ్ లో. దాన్ని చీప్ ఎంటర్టైన్మెంట్ అనేటోడు నవదీప్ ఎవరు అసలు? అక్కడ జడ్జి ఆ జడ్జి అన్నప్పుడు ఏం జడ్జ్ చేయాలి? అక్కడ ఆడిషన్లు ఇచ్చింది జడ్జ్ చేయాలి, బయట పర్సనల్ విషయం ఎందుకు? నవదీప్ ని పాపం షో మేకర్స్ ఏమన్నారు, నవదీప్ గారు మీ ఏజ్ ఎంత?
40 అన్నాడు. సో మీరు అంకుల్ లాగానే బిహేవ్ చేయండి అంటే అంకుల్ లాగానే బిహేవ్ చేస్తున్నారు ఆడ. జస్ట్ ఉప్పల్ బాల్ విషయంలో అయితే చేసిండ్రా. ఏంది ముందు సీజన్ లా నీ కంటెంట్ ఏంది, చీప్ ఎంటర్టైన్మెంట్ ఏంది? ముందు సీజన్ లా చీప్ ఎంటర్టైన్మెంట్ చేసి కప్పు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ లా చాలా ఒక 2-3 షోలల్లా ఈ ఉప్పల్ బాల్ హాయ్ గైస్ అని ఇమిటేట్ చేస్తారా. అట్లాంటి ఒరిజినల్ ఉప్పల్ బాల్ తీసుకురారా. హిపోక్రసీ అయితే నిజంగా జీ పావు. సరే బాల్ ఫీల్ గా నెక్స్ట్ టైం చూసుకో ఏముంది. కానీ నాకెందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా అనిపిస్తుంది బాల్. ఇది చూడాలి మరి. నీకు అర్థం కావట్లేదు అసలు ఏమైంది తెలుసా, అంత అని పంపించేవాడు గోపాల్ ఏమన్నాడు తెలుసా, సరే ఇప్పుడు కాకపోతే నాకు నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుందేమో, నేను ఇప్పుడు వెళ్ళిపోయినా సరే నెక్స్ట్ మంచిగా బాడీ బిల్డ్ చేసుకొని 6 ప్యాక్ చేసుకొని వస్తా, ఇప్పుడు కాకపోతే నాకు ఇప్పుడు 10 కాకపోతే 11, 12, 13, 14, 15 వరకు ట్రై చేస్తా అని చెప్పిండు. అరే ఏంద్రా నాకు తెలిసి ఎప్పుడో షూట్ చేసి ఉంటారు ఇది ఎపిసోడ్. ఈయన ఇప్పుడు ఏడుస్తుండే ఏంద్రా పాపం ఇన్ని రోజుల తర్వాత ఎవడో పుల్ల పెట్టి ఈయనకి నాకు తెలిసి. ఆ బొక్కల షో కన్నా నీకు బయట వచ్చే ప్రమోషన్లే మస్తు ఎక్కువ. అయ్యి అయినా ఉంటది కదా బాయ్. ఇక పాపం బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఒక డ్రీమ్ అట్లా పిచ్చి వాళ్ళకి. అదే ఇక వ్యాలిడేషన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అని వాళ్ళకి ఒక వ్యాలిడేషన్. మా సపోర్ట్ అయితే ఎవరు గెలిస్తే వాళ్ళకి లాస్ట్ ఎవరు గెలిస్తే వానికి బిగ్ బాస్ కాదురా నాయన, ఇది ఇంకా అగ్ని పరీక్షనే. ఇంకా ఈ నుండి అక్కడ పోతారు. నువ్వు సపోర్ట్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఇప్పుడు జడ్జెస్ సపోర్ట్ చేసినావా, లేకపోతే ఉప్పల్ బాల్ కి సపోర్ట్ చేసినావా, కంటెస్టెంట్ సపోర్ట్ చేసినావా? నేనైతే బిగ్ బాస్ ఎడిటర్ కి సపోర్ట్ చేస్తా. వాడే కరెక్ట్ పని చేస్తున్నాడు, వాడికి కావాల్సిన రూత తీస్తున్నాడు. వాడు టీఆర్పీ ఎట్లా తీసుకోవాలో ఎడిటర్ కానీ తెలుసు. కానీ ఏ మాటగా మాట ఎక్కడనో ఉండే అగ్ని పరీక్ష, ఎక్కడో కింద ఉండే సీజన్ 2 అయితే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి కారణం ఎవరు కాదు, ఎడిటర్. ఎడిటర్ నా కొడుకు. బాల్ ఇంకా మన నవదీప్ అంకుల్, అదే నవదీప్ వల్ల. సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉప్పల్ బాల్ కా లేకపోతే జడ్జెస్ కా కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్ ఇంటర్నెట్ కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. See you, bye.